లోక్సభ స్పీకర్ ను కలిసిన వైసీపీ ఎంపీలు విశాఖ ఎయిర్పోర్ట్ లో పోలీసుల తీరుపై ఫిర్యాదు. నయంతో లింకులున్న ఎవ్వరిని వదిలిపెట్టాం, రిపోర్ట్ ఆధారంగా చర్యలు ఉంటాయన్న మంత్రి నాయిని. 18,000 మెగావాట్ల విద్యుతే లక్ష్యం, దేశానికే వెలుగులు పంచేలా చేస్తామన్న బాబు. ఉధృతంగా కాంట్రాక్ట్ లెక్చరర్ల ఆందోళన, పార్టీ ఆఫీసుల ముట్టడి, పలువురు అరెస్ట్. అరసవెల్లిలో పోలీసుల ఓవర్ యాక్షన్, ఈవో రూమ్ కి తాళం వేసిన ఖాకీలు. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దర్శక నిర్మాత దాసరి నారాయణరావును పలువురు సినీ రాజకీయ ప్రముఖులు పరామర్శించారు. చిరంజీవి, అల్లు అరవింద్, మురళీ మోహన్ బాబు, వివి వినాయక్, జయప్రద, జయసుధలతో పాటు వైసీపీ నేత అంబటి రాంబాబు కిమ్స్ ఆసుపత్రికి వెళ్లి దాసరిని పరామర్శించారు. దాసరిని పరామర్శించడానికి వెళ్లిన ప్రముఖులు ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. దాసరి ఆరోగ్యం మెరుగుపడిందని, చక్కగా మాట్లాడుతున్నారని మురళీమోహన్ మీడియా ముందు తెలియజేశారు. ఆయన ఆరోగ్యం మరింతగా మెరుగుపడుతుందని, త్వరలోనే జనరల్ వార్డుకు షిఫ్ట్ చేస్తారని కూడా డాక్టర్స్ చెప్పినట్లుగా చెప్పారు. ఆయన నారాయణరావు గారిని చూడడానికి వచ్చాను, వాళ్ళు వెళ్ళి చూసి వచ్చాను, వారితో కలిశాను. ఆయన్ని వాళ్ళ బెడ్ బెంచ్ కూడా దిగి కుర్చీలో కూర్చున్నారు, బాగా హ్యాపీగా ఉన్నారు. అయితే డాక్టర్లు గారు ఎక్కువ మాట్లాడొద్దు అని చెప్పారు, అందుకని అన్ని సైగలతోనే చెప్తూ ఇలా అని చెప్పి అన్నారు. షేక్ హ్యాండ్ ఉంచుకొని చెయ్యేది నొక్కారు. బాగున్నారు, టైం ఎంత అయిందని అడిగితే పలానా అని చెప్పాను. డాక్టర్ గారు కూడా అన్నారు కిడ్నీ పెర్ఫార్మెన్స్ చాలా బాగుందండి, క్రియాటిన్ లెవెల్స్ కూడా బాగా తగ్గుతున్నాయి, ఇప్పుడు 2 ఉంది, నెక్స్ట్ రేపు ఎల్లుండిలో 1 వచ్చేసిన తర్వాత రూమ్కి షిఫ్ట్ చేస్తాము. యాసిడ్గా అన్నీ బాగున్నాయి, నార్మల్గా ఉంది, ఎవ్రీథింగ్ బాగుంది అని చెప్పారు. కాకపోతే ఈ 2 రోజులు కూడా ఎక్కువ మాట్లాడకుండా ఉండటం మంచిది, మాట్లాడకుండా ఉంటే ఆ లెవెల్స్ అవన్నీ కూడా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తాయని చెప్పారు. అన్ని రకాలుగా బాగుంది, అందరూ కూడా కాన్ఫిడెంట్గా ఉన్నాం. చాలా షేర్ ఇంత చేసింది అని అదే దాని మీద రాయడంతో ఆయన ఒక వండర్ఫుల్ గెస్చర్ ఇచ్చారు, మీసం మెలిపెడుతూ చూపించారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, ఆయన విజయ సంకేతం కూడా చూపించారు. అలా చూపిస్తుంటే ఆయన ఎంత హుషారుగా ఉన్నారో మీరు ఊహించుకోవచ్చు. కాబట్టి ఆయన ఆరోగ్యానికి ఏమాత్రం ఢోకా లేదు, చాలా ఆరోగ్యం ఉన్నారు. కాబట్టి ఒక 2-3 రోజులు ఆయన ఐసీయూలో ఉండాలి. ఆ తర్వాత ఆయన చాలా హుషారుగా మన అందరి ముందు మామూలుగా వస్తారు. సో మాకు ఆయన పరామర్శించిన తర్వాత మాకు కూడా ఎనలేని ధైర్యం వచ్చింది. ఆయనలో మళ్ళీ హుషారైన పాత దాసరి గారిని చూస్తాం. సో చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గత 2-3 రోజులుగా చాలా భయాందోళనలకి మేము కూడా గురయ్యాం, ఎలా ఉంటుంది, ఎలా కోలుకుంటారని. బట్ డాక్టర్స్ చెప్పండి వారు స్పందించిన తీరు చాలా బాగుంది. మా మెడిసిన్స్ ఒక వంతు అయితే ఆయన మానసిక స్థైర్యం, హీఈస్ ఎ ఫైటర్, ఆయన అలా కోలుకోవడానికి కారణమైంది. కాబట్టి ఏం పర్వాలేదు, ఇంకొక 2 days ఆయన రెస్ట్లో ఉండాలంతే, ఈ వెంటిలేటర్స్ మీద వీటి మీద. దాన్ని తిరిగి మామూలు రూమ్కి షిఫ్ట్ అవుతారు. ఆ తర్వాత ఇంకొక 4 రోజులలో ఆయన తిరిగి వెనక్కి వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. అది నిజంగా మంచి పరిణామం. ఇక్కడ మంచి హాస్పిటల్ డాక్టర్స్ కూడా చాలా బాగా మంచి మెడికేషన్ కానీ వాళ్ళ ట్రీట్మెంట్ కానీ చాలా సంతృప్తికరంగా ఉంది. అండ్ నిజంగానే ఆ భగవంతుని ప్రార్థిస్తాం, త్వరగా కోలుకొని ఆయన ఇంటికి తిరిగి వచ్చేయాలని చెప్పేసి. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్స్ అన్నమాట ఆయన కోలుకునే విధానం చూస్తుంటే కనుక ఆయన మా మెడిసిన్స్ అని ఒక ఎత్తు, ఆయన స్వతహాగా ఆయన మానసిక స్థైర్యం ఒక ఎత్తు, హీఈస్ ఎ ఫైటర్ అన్న మాట అన్నారు ఆయన. అండ్ ఆ రకంగా ఈ రోజున ఆయన చూస్తుంటే కూడాను ఆయన గెస్టర్స్ కానీ, ఆయన మమ్మల్ని రిసీవ్ చేసుకునే విధానం కానీ, ఆయన ఫస్ట్ సినిమా ఎలా ఆడుతుంది, ఎంత కలెక్ట్ చేస్తుందని అడగటం కానీ, ఇవన్నీ కూడాను మాకు చాలా సంతృప్తి ఇచ్చాయి. అండ్ ఆయన రాయడంలో 150 పైన గ్రాస్ చేసినట్టే కాదు, 250 చేయాలి అంటూ ఆయన మళ్ళీ తిరిగి రాయడం అనేది చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఆయనతో అన్నాం, మేము థ్యాంక్స్ గివింగ్ సభ పెట్టాలి అనుకున్నాము, ఆ ఫంక్షన్కి మళ్ళీ మీరు అతిథిగా రావాలి, మీరు వచ్చేదాకా అది పోస్ట్పోన్ చేస్తాము అని అంటే ఖచ్చితంగా వస్తాను, వచ్చి నేనే మళ్ళీ మాట్లాడతానంటూ ఆయన మళ్ళీ తిరిగి ప్యాడ్ మీద రాయడం జరిగింది. సో ఆయన ఎంత ఆరోగ్యంగా హుషారుగా ఉన్నారు.
దానికి మేమందరూ కూడా సంతోషిస్తున్నాం. కాబట్టి ఈ విషయంలో ఎవరు ఏమీ గాబరా పడటం కానీ ఈ విషయంలో వేరే ఆలోచన కానీ ఏమీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ దాసరి డెఫినెట్లీ హీ విల్ బి బ్యాక్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయన బాగా అయ్యి ఆరోగ్యంగా అయ్యి త్వరలోనే బయటకు వస్తారు. క్రిటికల్గా ఉండి ఆసుపత్రిలో చేరారు. ఆయన పరిస్థితి చాలా మెరుగ్గా ఉన్నది. ఒక 2-3 రోజుల్లో ఆయన తిరిగి ఇంటికి కూడా వెళ్ళే అవకాశం ఉన్నది. ఆయన ఆరోగ్యం పూర్తిగా కుదుటపడినట్టుగా వైద్యులు చెప్పారు. ఏ విధమైన ప్రమాదము లేదని కూడా వైద్యులు చెప్పారు. చాలా సంతోషం. ఆయన 10 కాలాల పాటు ఉండాలని, ఈ సమాజానికి మంచి చేయగలిగినటువంటి మంచి దర్శకుడిగా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి వ్యక్తి ఆయన తప్పనిసరిగా మంచి ఆరోగ్యంతో ఇంటికి తిరిగి వస్తారని డాక్టర్లే చెప్పారు. థ్యాంక్ యూ. మరొక అంశంలోకి వెళదాం. గాంధీ భవన్ దగ్గర ఉదయం నుంచి ఆందోళన నెలకొంది. కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్దీకరణపై కోర్టులో కాంగ్రెస్ కేసు వేసిందని ఆరోపిస్తూ గాంధీ భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఆందోళనలకు అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో గాంధీ భవన్ కు కొద్ది దూరంలో కాంట్రాక్ట్ లెక్చరర్స్ బైఠాయించి నిరసనలు తెలియజేశారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి మల్లు రవిని కలిసి తమ వినతి పత్రాన్ని కూడా అందించారు. కాంట్రాక్ట్ లెక్చరర్లకు తమ పార్టీ పూర్తిగా సహకరిస్తుందని ఆయన హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు వెనుదిరిగారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి నర్సుల ఆందోళనలతో అట్టుడికిపోతోంది. కాంట్రాక్ట్ నర్సులు ఓవైపు, రెగ్యులర్ నర్సులు మరోవైపు పోటాపోటీగా ధర్నాలు చేస్తున్నారు. కొన్ని రోజులుగా తమను రెగ్యులరైజ్ చేయాలని కాంట్రాక్ట్ నర్సులు డిమాండ్ చేస్తుంటే తాజాగా రెగ్యులర్ నర్సులు కూడా నిరసనలకు దిగారు. ఆందోళన చేస్తున్న కాంట్రాక్ట్ నర్సులను తొలగించాలని డిమాండ్ చేస్తూ విధుల్ని బహిష్కరించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్నారు. సెల్ ఫోన్ తెచ్చారంటూ స్కూల్ ప్రిన్సిపల్ తోటి విద్యార్థుల ముందు తిట్టడంతో అవమాన భారం తట్టుకోలేకపోయింది రవళిక అనే విద్యార్థిని. తండ్రిని వెంట తీసుకుని వెళ్లినా స్కూల్ యాజమాన్యం సెల్ ఫోన్ ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురైన రవళిక ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.